శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం గురించి తెలుసుకుందాం. పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఆ మహావిష్ణువు కథలను తెలుసుకోవటం వినడం సాధ్యం కాని పని. పూర్వం సత్యవ్రతుడైన మహారాజు శ్రీ మహావిష్ణువుని గూర్చి గొప్ప తపస్సు చేసి కృతమాలిక అనే ఏటిలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆ దోసిలి నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. మహారాజు దయతో ఆ చేప పిల్లను నీటిలో విడిచాడు. అంతటా ఆ చేప పిల్ల, రాజా, ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు, మొసళ్ళు, ఇంకా ఎన్నో జలచరాలు ఉన్నాయి. అవి నన్ను తినేస్తాయి. వాటికి భయపడి నిన్ను ఆశ్రయించాను అని దీనంగా పలికింది. ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఆ చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగి పెద్దదై కమండలాన్ని మొత్తం ఆక్రమించింది. రాజా, ఈ చిన్న పాత్ర నాకు సరిపోవటం లేదు, నాకు మరొక స్థలం చూపించు అని అడిగింది ఆ చేపపిల్ల. అంతటా రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేయించాడు. అది వెంటనే ఆ పాత్రను మించి పెరిగింది. అది గమనించి సత్యవ్రత మహారాజు ఆ చేపను ఒక కొలంలో విడిచిపెట్టాడు. వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదయింది. తరువాత దానిని ఒక మహాసరస్సు నందించాడు. కొంతసేపటికే ఆ సరస్సుకు మించి పెరిగింది. అలా పెరుగుతూ పెరుగుతూ ఒక్క రోజులోనే 100 యోజనాల ప్రమాణానికి పెరిగింది. ఆ మహత్యం చూసి మహారాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ చేప మామూలు చేప కాదు అని గ్రహించి సత్యవ్రతుడు 2 చేతులు జోడించి, స్వామి, మీరు సామాన్యులు కాదు, సాక్షాత్తు దైవ స్వరూపులు, మీ నిజరూపం చూపించి కరుణించు అని వేడుకున్నాడు. అప్పుడు చేప నిజరూపంలో శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు: మహారాజా, నీవు చాలా పుణ్యాత్ముడువు కనుక నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. సరిగ్గా ఇప్పటికి 7 రోజుల తర్వాత బ్రహ్మకు పగటిపూట పూర్తి అవుతుంది. ఆ సమయంలో మహాజలప్రళయం సంభవించి ఈ 3 లోకాలు నీటి యందు మునిగిపోతాయి. అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపెదను. ఆ సమయంలో నీవు భూమి మీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్షజాతి విత్తనాలను, ఔషధులను సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు ఆ నావలో ప్రవేశించుము. ఆ నావ పెనుగాలులకు కొట్టుకొని పోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా కొమ్ముకు కట్టుకొని నావకు ఎట్టి ప్రమాదము జరగకుండా నేను కాపాడుతాను. బ్రహ్మదేవుని రాత్రికాలం పూర్తి అయ్యేంత వరకు నేను ఆ నావను భద్రంగా కాపాడుతాను అని చేపరూపంలో ఉన్న శ్రీహరి తెలిపాడు. సత్యవ్రత మహారాజు మహానంద భరితుడై శ్రీ మహావిష్ణువునకు అనేక స్తోత్రాలు చేసి ఎన్నో విధాల స్తుతించాడు. శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగా 7వ రోజున ప్రళయం సంభవించుచుండగా ఆనాటి ప్రవాహంలో నావ సత్యవ్రత మహారాజు వద్దకు వచ్చింది. శ్రీహరి చెప్పిన విధంగా సత్యవ్రతుడు సకల ఔషధాలను, బీజాలను సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు తాను నావ ఎక్కాడు. ఆ అపారమైన జలనిధిలో చేపరూపంలో ఉన్న శ్రీహరి నావను అటూ ఇటూ తిప్పుతూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తున్నాడు. ఆ అద్భుత దృశ్యాన్ని సత్యవ్రతుడు, సప్త ఋషులు తిలకించి శ్రీ మహావిష్ణువును వేద మంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు. ఆ సమయమందే శ్రీమన్నారాయణుడు ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను వారికి బోధించగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించి చరితార్థులైనారు. అలసి సొలసి నిద్రిస్తున్న బ్రహ్మదేవుని 4 ముఖముల నుండి ఉద్భవించిన 4 వేదస్థుతులను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించి నీటిలో దాచాడు. అది గమనించిన చేపరూపంలో ఉన్న శ్రీహరి అపార జలనిధిలో నివసించసాగాడు. తన కొమ్ముకు వాసుకి అనే మహాసర్పమును తాడుగా నావకు కట్టి విహరిస్తూ సాంఖ్య యోగక్రియా సంహితంగా పురాణములను నావలోనున్న సత్యవ్రత మహారాజునకు ఉపదేశించాడు. ఆ పుణ్యఫలమున సత్యవ్రతుడు వివస్వతుడై సూర్యభగవానునికి శ్రద్ధాదేవునిగా జన్మించి 7వ మనువుగా ప్రసిద్ధి చెందాడు. ఆ విధంగా ఆ మహాప్రళయ రాత్రి ముగిసే వరకు జలాచలకారుడగు శ్రీమన్నారాయణుడు ఆ జలమునందే సంచరించి తెల్లవారేలోపు హాయగ్రీవుని వెతికి సంహరించి వాడు దొంగలించిన 4 వేదాలను బ్రహ్మదేవునికిచ్చాడు. సృష్టికర్త బ్రహ్మ మళ్లీ సృష్టి చేయి తలపెట్టాడు. ఇదియే మత్స్యావతార కథ. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.